నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఎన్నికల పండగ వాతావరణం స్టార్ట్ అయింది. రేపు 13వ తారీఖు జనరల్ ఎలక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఇప్పటివరకు ఆస్ట్రాలజర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక పార్టీకి కొంతమంది అనుకూలంగా, ఇంకో పార్టీకి కొంతమంది అనుకూలంగా అట్లా చెప్పడం జరిగింది. మనం చూసాం గూడా. సో, మీరు దీంట్లో అంటే ఆస్ట్రాలజరే గాదు, న్యూమరాలజీతో గూడా చెప్పొచ్చు. సంఖ్యాశాస్త్రం గూడా బలమైందే. దాని నుంచి గూడా మనం చెప్పొచ్చు అని జెప్పేసి అంటున్నారు. ఇది నిజంగా సాధ్యపడే విషయమేనా? అవునండి. సంఖ్యాశాస్త్రానికి అంత బలం ఉందా? అవునండి. ఈ ప్రకృతిలో ఏది కూడా ప్రకృతి నుంచి వచ్చినవేనండి ఈ శాస్త్రాలన్నీ గూడా. హ్మ్. ఇది కూడా క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుంచి కూడా ఆ! మనకు పైథాగరస్ అని, మనకి క్యూరో అని వీళ్ళు ఒక సిద్ధాంతాలను డెవలప్ చేశారు సార్ మనకి. ఓకే. మీకు రాసులు, నక్షత్రాలు మనకిక్కడ మారుతున్నాయేమో గానీ, హ్మ్. కానీ వరల్డ్ వైడ్‌గా వచ్చేసరికి సంఖ్య ఎక్కడైనా ఒకటే ఉంటది గుర్తుపెట్టుకోండి. 1 అనేది వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం 1 ఒకటే ఉంటది. 100 ఒకటే ఉంటది. ఏ అంకె తీసుకున్నా, ఏ ఇంగ్లీష్ లెటర్ తీసుకున్నా వరల్డ్ మొత్తం ఒకటే ఉండేది. న్యూమరికల్ ఉంటుంది. లేకపోతే లెటర్ ఉంటుంది. అంతేగాని మిగతా భాషలన్నీ మారవచ్చు. మన యొక్క సంస్కృతి, సంప్రదాయాలు మారొచ్చు. కానీ న్యూమరాలజీ మాత్రం వరల్డ్ మొత్తానికి ఒకటే ఉంటుంది. కాబట్టి దీని మీద ఎంతోమంది పరిశోధనలు చేసి మనకి పూర్వం మనకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు దాన్ని. దాన్ని అప్‌డేట్ వెర్షన్ తోటి మనం ఇంకా మా యొక్క రాబోయే వాళ్ళకి అప్‌డేట్ చేసి మనం ఇస్తా ఉన్నాం. మనకు ఒక ల్యాండ్‌లైన్ వచ్చిందండి. ల్యాండ్‌లైన్ నుంచి మనం అప్‌డేట్ అయ్యి సెల్ ఫోన్ వచ్చిందా లేదా? హ్మ్. అంతే కదా! వచ్చిందే కదా! ప్రకృతిలో ఓకే. ఉన్నదే. హ్మ్. హ్మ్. అట్లానే మనం కూడా దీన్ని అప్‌డేట్ వెర్షన్‌లో తీసుకొస్తున్నాం ఇప్పుడు. హ్మ్. దీనికి ఒక ప్రామాణికత ఉందని నిరూపించడానికి నేను ఈరోజు ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మీకు నంబర్ ప్రకారంగా కాన్స్టిట్యూషన్ నంబర్ ప్రకారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మనం ఆంధ్రప్రదేశ్‌ని 3 భాగాలుగా విభజిస్తామండి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, తర్వాత రాయలసీమ. ఓకే. ఓకేనండి? ఆ! 3 ప్రాంతాలుగా ఆ! విభజిస్తాయి. అవును. సో, దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర తీసుకుందామండి. నేను ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి వద్దామండి. ఉత్తరాంధ్రలో. ఓకే. సో, ఇక్కడ ఇంకోటి నేను తీసుకున్న దాంట్లో 2014 నుంచి తీసుకున్నాను. 2014, 19 2 తీసుకున్నాను. కారణం ఓకే. ఏందంటే హ్మ్. వైఎస్ఆర్‌సీపీ అక్కడి నుంచే ఉంది. ఓకే. ఇప్పుడు జరుగుతున్నది కూడా హ్మ్. అటు వైఎస్ఆర్‌సీపీకి, కూటమికి మధ్య జరుగుతుంది హ్మ్. కాబట్టి హ్మ్. హ్మ్. నేను ప్రీవియస్ కూడా రికార్డ్స్ 14, 19 అదే తీసుకున్నాను. ఓకే. ఓకే. దాని పరంగా తీసుకున్నాను. ఓకే. ఓకే. సో, ఉత్తరాంధ్రలో హ్మ్. శ్రీకాకుళంకి వద్దామండి. ఓకే. ఓకే. శ్రీకాకుళం. హ్మ్. 2014కి వచ్చేసరికల్లండి అక్కడ ఒకటి ఇక్కడేందంటే అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీ. అవును. వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండటం వలన అవును. అవును. సో, అప్పటికి ఇప్పటికి హ్మ్. అక్కడున్న పట్టు ఎక్కువ వాళ్ళకి సంబంధించి. ఓకే. అలా అసెంబ్లీ ఇది చూసుకున్నట్టయితే మనకి టీడీపీ 6 వచ్చాయండి. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ ఒకటొచ్చిందండి. ఓకే. ఏది 14లో 2014లో. 14లో అవును. అసెంబ్లీ అసెంబ్లీ. స్థానాలు. ఓకే. 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 హ్మ్. 2019కి వచ్చేసరికల్లా వైఎస్ఆర్‌సీపీ 5 వచ్చాయి. టీడీపీకి 2 వచ్చాయి. ఓకే. విజయం సాధించారు. ఓకే. ఓకే. సో, 2024 హ్మ్. ఎలా ఉండొచ్చు? ఇది ఓకే. దీనికి నేను ఒకటి చెప్తానండి. ఓకే. సంఖ్యాశాస్త్ర ప్రకారం మీరు ఏ విధంగా మీ శాస్త్రం ప్రకారం మీరు చెప్తారు. కానీ వేవ్ ప్రకారం హ్మ్. వైఎస్ఆర్‌సీపీ అప్పుడున్న వేవ్ ప్రకారం హ్మ్. ఖచ్చితంగా హ్మ్. ఆ విజయం సాధించిందనేది కామన్ ఆడియన్‌గా నేను ఓకే. చెప్తున్నాను. ఓకే. ఓకే. సో, గ్రౌండ్‌లో ఉన్న రియాలిటీ అవును. అవును. పరంగా. హ్మ్. సో, అవును. సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది? అంతేనండి. ఇప్పుడు హ్మ్. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకుంటదండి. డెఫినిట్‌గా అందుకనే ఆ! అన్నాను నేను. ఆ! ఆ! ఎవరి సబ్జెక్ట్ ఆ! వాళ్ళకుంటది. ఓకే. ఒక మనిషికి ఒక రోగం వచ్చిన తర్వాత అది అల్లోపతి ద్వారా నయం చేసుకోవచ్చు, హోమియోపతి ద్వారా చేసుకోవచ్చు, యునానీ ద్వారా చేసుకోవచ్చు, హ్మ్. యోగా ద్వారా చేసుకోవచ్చు, మెడిటేషన్ ద్వారా చేసుకోవచ్చు. రకరకాలుగా చెప్తుంటారు కరెక్ట్. ఇక్కడ. కరెక్ట్. ఆ! ఇక్కడేమవుతుందంటే హ్మ్. మనకి మేము చూసే కోణం వేరుగా ఉంటది. ఓకే. ఓకే. ఒక 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 ఏదైనా ఒక మర్డర్ జరిగిన తర్వాత డాక్టర్ ఒక కోణంలో చూస్తారు, పోలీస్ ఒక కోణంలో చూస్తాడు, ఒక రకంగా చూస్తారు. కరెక్ట్. ఫోరెన్సిక్ వాళ్ళు ఇంకో కోణంలో చూస్తారు. అవును. మా కోణంలో మేము చూస్తామంటే హ్మ్. మా పరిశోధనలు వచ్చేసరికి 2014లో మనకి టీడీపీకి 6 వచ్చినాయి, వైసీపీకి 1 వచ్చింది. అవునండి. 19లో వచ్చేసరికి వైసీపీకి 5 వచ్చినాయి, టీడీపీకి 2 వచ్చినాయి. అవును. అంటే తిరగబడిపోయింది. అవును. ఇక్కడ మీరేమంటారు? జనాల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత అని చెప్తారు. అది కామన్‌గా. కామన్‌గా ఉంటారు. గ్రౌండ్‌లో ఉన్న ఉంటారు. రియాలిటీ ప్రకారం. అవును. మా దృష్టిలో ఏంటంటే మేము న్యూమరాలజికల్‌గా చూస్తాం. అదే మా చెప్పండి. కోణంలో మేము చూస్తాం. చెప్పండి. మా కోణంలో మేము చూసినప్పుడు హ్మ్. 2014 వచ్చేసరికి టీడీపీకి అనుకూలంగా ఉంది. అది ఓకే. అది వచ్చేసరికి 7 సంఖ్య. హ్మ్. 19 వచ్చేసరికి 3 సంఖ్య వచ్చేసరికి మన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది. హ్మ్. ఇప్పుడు 2024 వచ్చేసరికి కూటమికి అనుకూలంగా ఉంది. 8 అనేది కూటమికి అనుకూలంగా ఉంది. హ్మ్. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 5 వచ్చేసరికి కూటమికొస్తాయి. వైసీపీకి వచ్చేసరికి ఇక్కడ ఏమి లేదు ప్రెజెంట్. హ్మ్. టగ్ ఆఫ్ వార్‌లో 2 ఉన్నాయి. ఆ రెండిట్లో 2 రావచ్చు వైసీపీకి, లేదా 1 రావచ్చు. లేదా మొత్తం 2 కూడా అటు వెళ్ళిపోవచ్చు. కూటమికి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ 5 ఏమేమి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి మనం ఒకసారి చూసుకుందాం అది. ఆ! చూసుకుంటే ఇప్పుడు శ్రీకాకుళం అసెంబ్లీ వచ్చేసరికి హ్మ్. దీని నంబర్ వచ్చేసరికి 25 అండి ఇది. హ్మ్. 25 గేదెకి సంబంధించింది. హ్మ్. ఇక్కడికొచ్చేసరికి మీరు చెప్పినట్టుగా గుండా లక్ష్మీదేవి అనేదేమో టీడీపీ తరపు నుంచి 24,180 కోట్లతో గెలిచింది అక్కడ. 2014లో. 2014 ఎవరి మీద? అవును. ధర్మాన ప్రసాదరావు మీద. అవును. సేమ్ అదే ధర్మాన ప్రసాదరావు వచ్చేసరికి 2019లో 5,777 ఓట్లతోటి అదే లక్ష్మీదేవి మీద
గెలవడం జరిగింది. కరెక్ట్. చూడండి అక్కడ మరి సేమ్ మారిపోయినాయి, అంత మారిపోయింది. మెజారిటీ మారిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క 2024లో వచ్చేసరికి ఇక్కడ మనకి ధర్మాన ప్రసాదరావు వర్సెస్ గుండా శంకర్రావు గారు వాళ్ళిద్దరూ పోటీ పోటీ చేస్తున్నారు. చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి కూటమి గెలిచింది ఇప్పుడు. ఓకే ఓకే. ఎందుకంటే ఈ నెంబర్ వచ్చేసరికి 25 నెంబర్ అనేది ఇతనికి వచ్చేసరికి 2019 అనుకూలంగా ఉంది, 2014 అనుకూలంగా లేదు, 2024 కూడా అనుకూలంగా లేదు. అది మా సంఖ్య ప్రకారంగా ఈ వైబ్రేషన్స్ అనేది ఈ యొక్క శ్రీకాకుళం అనేది ఈ కూటమికి వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆమదాల వలస వచ్చేసరికి దీని నెంబర్ వచ్చేసరికి 30 నెంబర్ వస్తుంది. 30 మన నియమాల ప్రకారంగా. ఇప్పుడు వచ్చి 2014లో వచ్చేసరికి కోన రవికుమార్ ప్లస్ తమ్మినేని సీతారాము వాళ్ళిద్దరు పోటీ పడ్డారు. ఆయనకు 5,449 ఓట్లు వచ్చినాయి. కోన రవికుమార్ గెలిచారు, టీడీపీ గెలిచారు 2014లో. వాళ్ళిద్దరు మేనల్లులే అవుతారు అనుకుంటా, దగ్గర బంధువులు అవుతారు, వాళ్ళు మేనమామ మేనల్లు అవుతారు అనుకుంటా. 2019లో వచ్చేసరికి తమ్మినేని సీతారాము 13,991 ఓట్లతో గెలిచాడు, సేమ్ కోన రవికుమార్ మీద. అంటే అక్కడ మనకి 2019లో ఇతనికి బాగా అనుకూలంగా వచ్చింది. ఎవరికి వచ్చింది? వైసీపీకి, తమ్మినేని సీతారామకి అనుకూలంగా ఉంది. ఆ నెంబర్ అదే నెంబర్ 30 నెంబర్. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ 24లో, ఇప్పుడు 24 వచ్చేసరికి మా రిజల్ట్ ప్రకారంగా తమ్మినేని సీతారాం అనే అతను కోన రవికుమార్ చేతిలో ఓడిపోతున్నారు. కూటమికి గెలుస్తుంది. అది. ఇకపోతే ఇచ్చాపురం అసెంబ్లీ వచ్చేసరికి 39 నెంబర్. ఇది 39 నెంబర్ ఏంటంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొన్ని నెంబర్లు కంటిన్యూ కూడా అంటుపెట్టుకుని ఉంటుంటాయి, కొంతమందికి కంటిన్యూ కూడా పోతూ ఉంటుంటాయి. అట్లా ఆ నెంబర్లో కొన్ని నెంబర్లు ఉంటాయి, మీ తర్వాత చెప్తాను ఏ నెంబర్లు మనకు రన్నింగ్లో వస్తుంది అంతా కూడా. ఇప్పుడు వచ్చేసరికి 2014లో ఈ అశోక్ బెండ్లం ఆయన టీడీపీ తరపు నుంచి 25,278 ఓట్లతోటి గెలిచారు. ఎవరు? రామారావు గారు పైన నర్తు రామారావు మీద వైసీపీలో. తర్వాత రెండోసారి కూడా మళ్ళీ ఈయన గెలిచారు, టీడీపీ గెలిచింది. 7,145తో గెలిచారు. సేమ్ క్యాండిడేట్ మారారు వైసీపీ, ప్రియా సాయిరాజు మారారు. అంటే ఇప్పుడు నేను అంటి పెట్టుకున్నారని చెప్పింది, అందుకే చెప్తుంది కొన్ని నెంబర్లు వీళ్ళకి అంటి పెట్టుకుని ఉంటాయి. అది ఇప్పుడు కూడా నీకు ఈ అశోక్ ఆయన మళ్ళీ గెలవబోతున్నాడు ఈ ప్రియా విజయ్ మీద, వైసీపీ మీద. ఈ 39 నెంబర్ అనేది వీళ్ళకి అనుకూలంగా ఉంది. కొన్ని సంవత్సరాలు ఉంటుంది అది అనుకూలంగా ఉంటుంటుంది. మనం చూస్తుంటాం కొంతమంది 4 సార్లు 5 సార్లు ఒకే కాన్స్టిట్యూషన్ గెలుస్తూ ఉంటుంటారు. ఆ నెంబర్ కొంత పీరియడ్ వచ్చేసరికి వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ కంటిన్యూగా ఉంటాయి. ఒక్కోసారి పడిపోయిందంటే మళ్ళీ ఇంకా లేచేది ఉండదు వాళ్ళు ఇక. అట్లా, అందుకే ఇది ఉదాహరణ చెప్తున్నాను మీకు. అట్లా లేకపోతే నర్సన్నపేట వచ్చేసరికి నెంబర్ 42 నెంబర్. ఇది ఈ 42 నెంబర్ అనేది ఇది ఒక రకంగా శుక్రుడికి సంబంధించింది, అటు ఇటు మారుతూ ఉంటుంటుంది. ఇది ఇక్కడ వచ్చేసరికి ఈయన రమణమూర్తి టీడీపీ ఆయన 4,800 ఓట్లతో గెలిచాడు. ఎవరి మీద? ధర్మాన కృష్ణదాస్ మీద. పొలిటికల్ వాళ్ళ గట్టి ఫ్యామిలీ అని 14లో గెలిచారు. సేమ్ మళ్ళీ వచ్చేసరికి ధర్మాన కృష్ణదాస్ వచ్చేసరికి వైసీపీ నుంచి గెలిచారు. ఆయన 19,025 ఓట్లతో గెలిచారు. అంటే ఇక్కడ మళ్ళీ ఎవరు? ఆయన మీద గెలిచారు, రమణమూర్తి మీద గెలిచారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు మళ్ళీ పోటీ పడుతుంది, మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి నా నెంబర్ వచ్చేసరికి 42 అనేది కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం ఈ కాన్స్టిట్యూషన్కి, నర్సన్నపేట కాన్స్టిట్యూషన్కి వీళ్ళిద్దరు వైబ్రేషన్స్కి వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది. టైట్ ఫలితం తేల్చలేము మనం. అంటే ఎవరు గెలిచినా కొద్ది మెజార్టీతో గెలుస్తారు. కాబట్టి దీన్ని మనకు ఎటు ఫలితం ఇవ్వలేదు. మన నంబర్ ప్రకారం ఏమవుతుందంటే ఇద్దరు పోటాపోటీకి ఉన్నప్పుడు మనం అట్లా హోల్డ్లో పెట్టేస్తాం దాన్ని. ఏదన్నా కొద్దిగా మెజార్టీ ఎవరైనా గెలవచ్చు. అది అలా వచ్చేసింది. ఇకపోతే పలాస అసెంబ్లీ వచ్చేసరికి మనకి ఈ నెంబర్ వచ్చేసరికి 17 నెంబర్. ఇది ఇక్కడ వచ్చేసరికి గొంతు శ్యామసుందర్ శివాజీ అయినా 17,525 ఓట్లతోటి బాబురావు మీద గెలిచారు వైసీపీ మీద. పోతే మళ్ళీ వచ్చేసరికి 19లో వచ్చేసరికి అప్పలరాజు వచ్చేసరికి తెలుసుగా, అప్పలరాజు మినిస్టర్, ఆయన వచ్చేసరికి 16,247 ఓట్లతో గెలిచాడు. ఎవరి? వైసీపీ గెలిచారు, గౌతు శిరీష్ గారు. అంటే వాళ్ళ కూతురు ఏమవుతుంది అనుకుంటా, అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 2024 వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఈ నెంబర్ వచ్చేసరికి మళ్ళీ ఇటు మారుతా ఉంది. వీళ్ళిద్దరే పడుతున్నారు మళ్ళీ. అప్పలరాజు గారు. అంటే ఒకసారి ఏమో ఒకరికి వచ్చింది విజయం, ఒకసారి ఒకరికి వచ్చేసింది. ఆ శని ప్రభావం అలా ఉంటుంటది అనమాట. 17 అంటే 8 ఒక్కోసారి మనకు ఏమవుతుందంటే అనుకూలంగా ఉంటాడు, మళ్ళీ ఒక్కోసారి వ్యతిరేకంగా ఉంటాడు. అట్లా ఇప్పుడు 2024లో 19లో ఎవరికైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు అప్పలరాజు గారికి వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి గౌతు సురేష గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంది, ఆమె గెలుస్తుంది అనమాట. ఇకపోతే మనకి పాతపట్నం వచ్చేసరికి 42 నెంబరు. 42 నెంబర్ వచ్చేసరికి ఈయన వెంకటరమణమూర్తి వైసీపీ నుంచి 3,865 ఓట్లతో గెలిచాడు. ఎప్పుడు? 2014లో.
2014 అవును విజయరామరావు మీద అవును చిత్రచల విజయరామరావు మీద గెలిచారు. అవును 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 లేకపోతే 2019 వచ్చేసరికి రెడ్డి శాంతి వైసీపీ నుంచి 15,550 కోట్లతో గెలిచారు. ఎవరి మీద? ఈ వెంకటరమణమూర్తి మీద గెలిచారు. వెంకటరమణమూర్తి మీద గెలిచారు, టీడీపీ మీద గెలిచారు. అవును. ఇక్కడ ఒకటి గమనించండి. ఇప్పుడు ఈయన వెంకటరమణమూర్తి 2014లో వైసీపీ నుంచి గెలిచి ఇటు 19లోకి వచ్చేసరికి ఇటు వచ్చేసారు ఆయన. ఇటు వచ్చారు. అంటే అక్కడ ఏంది, ఆ నంబర్ అంతవరకే సరిపోయింది. ఈయన మళ్ళీ ఓడిపోయే జాతకం ఉంది కాబట్టి ఇటు వచ్చాడు. ఇక్కడికి ఓడిపోయాడు. తెలుగుదేశం మీద ఓడిపోయాడు, వైసీపీ మీద ఓడిపోయాడు, తెలుగుదేశంలోకి వచ్చి. అవును అవును ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఈ రెడ్డి శాంతి ప్లస్ గోవిందరావు అని నిలబడుతున్నారు. కొత్త ఆయన. రెడ్డి శాంతి వైసీపీ నుంచి నిలబడుతున్నారు, వచ్చేసరికి గోవిందరావు నిలబడుతున్నారు టీడీపీ తరపున. వీళ్ళిద్దరికి వచ్చారు టైట్ పొజిషన్. ఇక్కడ కూడా ఈ 42 కూడా టైట్ పొజిషన్ ఉంటుంది. మనం ఇందాక నర్సనపేట చెప్పుకున్నాం, 42 నెంబరే. అవును, అది కూడా టైట్ పొజిషన్ చెప్పుకున్నాం. కృష్ణదాస్ గారిది ప్లస్ అది కూడా 42, ఇది కూడా 42 నెంబరే. ఇది ఈ రెండు టైట్ గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి పోతే నెక్స్ట్ వచ్చేసరికి టెక్కలి అనేది మనం ఇందాక చెప్పుకుంటున్నాం. మనం ఒక కాన్స్టిట్యూషన్ అనేది కొంతమందికి అట్లా నట్టు పెట్టుకుని ఉంటుంది అని చెప్పి బలవంతుడు మనం ఇచ్చాపురంలో ఎక్కడైతే చెప్పుకున్నామో అదే రకంగా ఈ యొక్క దీంట్లో కూడా ఆ 18 నెంబరు 9 అనేది ఈయనకు అంటి పెట్టుకుని ఉంటుంది. అది కొద్ది రోజులు ఉంటుంది, అది తర్వాత మళ్ళీ పోవచ్చు, ఒక పీరియడ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి కింజరాపు అచ్చెన్నాయుడు గారు 8,347 ఓట్లతో గెలిచాడు. ఎవరి మీద? దువ్వాడ శ్రీనివాస్ మీద. తర్వాత 2019లో కూడా మళ్ళీ ఆయన గెలిచాడు, 8,545 ఓట్లతో గెలిచాడు. తిలక్ మీద గెలిచాడు వైసీపీ నుంచి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరు? దువ్వాడ శ్రీనివాసును అచ్చెన్నాయుడు గారు పోటీ చేస్తారు. మళ్ళీ 14 రిపీట్ అవుతుంది. మళ్ళీ కూటమి గెలుస్తుంది, అచ్చెన్నాయుడు గారు గెలుస్తారు. ఇప్పుడు టోటల్గా వచ్చేసరికి మనకి ఈ 24 కూటమిలో 5 ఏమో కూటమికి వస్తాయి, వైసీపీకి ఏమో ఏ లేదు. టగ్ ఆఫ్ వార్లో 2 ఉన్నాయి. వస్తే వాటిలో 1 రావచ్చు, 2 రావచ్చు, చెప్పలేము. అది ఎంపీ వచ్చేసరికి ఫైనల్ గా మనకి కూటమి గెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎంపీ వచ్చేసరికల్లా ఒకసారి 2014 తీసుకోండి. రామ్మోహన్ నాయుడు గెలిచారు. రామ్మోహన్ నాయుడు గారు రెడ్డి శాంతి. అవును, ఇక్కడ ఇక్కడ ఉన్నారు చూసారా? అవును, ఇక్కడ మనకి ఎమ్మెల్యే పోటీ ఎమ్మెల్యేగా ఇక్కడ చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే కాన్స్టిట్యూషన్ దువ్వాడ శ్రీనివాసరావు 1,27,000 మెజార్టీ 1,27,572 ఓట్లు మెజార్టీ. 14 రామ్మోహన్ నాయుడు గారి 2019కి వచ్చేసరికల్లా మళ్ళీ తగ్గింది. అంతలా వేవ్ లో కూడా గెలిచి 6,653 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆయన రామ్మోహన్ నాయుడు ప్లస్ తిలక్ పోటీ చేస్తున్నారు. తిలక్ గారు అంటే ఇక్కడ మన సేమ్ ఇక్కడ ఉన్నారు కదా, మనకి అచ్చెన్నాయుడు గారి మీద పోటీ చేసిన ఆయన ఇది చేస్తున్నాడు. ఎలా ఉంటదండి ఇక్కడ 100% గెలుస్తారు. అందులో రామ్మోహన్ నాయుడు కూటమి గెలుస్తుంది. మనకి శ్రీకాకుళం మనం చెప్పుకుంటున్నాం, ఇలా వాళ్ళు కంటి పెట్టుకుని ఉంది. ఇది లాస్ట్ 14-19 అంటి పెట్టుకుని ఉంది. ఇప్పుడు మనకి 24 కూడా ఆయనకే వస్తుంది, 100% వస్తుంది. ఏ నెంబర్ పరంగా ఎట్లా? ఇది కూడా మన నెంబరే. ఈ నెంబర్ ఎట్లా? ఇది రామ్మోహన్ రెడ్డి గారిది శ్రీకాకుళం లోక్సభ నెంబర్ అండి. అది శ్రీకాకుళం నెంబరు 25 నెంబరు. అది ఆయనకి అనుకూలంగానే ఉంటుంది. అది ఎంపీ కూడా 25 వస్తుంది. అది శ్రీకాకుళం కదా, ఆ నెంబర్ వస్తుంది. అదే అసెంబ్లీ తీసుకున్నాం కదా మనం, అసెంబ్లీది సేమ్ అసలు ఆ నెంబర్ మారదండి. మీ పేరు మారదు, నా పేరు మారదు, టైం మారదు, ఏది కూడా 24 గంటలు ఉండేది అందరికి ఒకటే ఉంటది. అట్లానే ఈ పేరు కూడా ఈ నెంబర్ ఎన్ని రోజులైనా అదే నెంబర్ ఉంటుంది. నెంబర్ అయితే మారదు. ఇప్పుడు మీరు చెప్పేది ఆ పేరు గల వ్యక్తికి ఆ నెంబరు వర్తిస్తుంది. కొన్ని సంవత్సరాలు పనికి వస్తుంది. ఒక నెంబర్ అనేది 25 నెంబర్ అనేది ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఒక మనిషికి పనిచేయచ్చు. ఒక్కోసారి 4 ఏళ్ళే పనిచేస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగతమైన పర్సనల్ నెంబర్ అని పర్సనల్ ఇయర్ ఉంటుంది ఒకటి. ప్రతి మనిషికి కూడా పర్సనల్ ఇయర్ ఉంటుంది. అది ఆ పర్సనల్ ఇయర్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది మా న్యూమరాలజీ రకంగా మాకు తెలుస్తుంది. ఆ కాలకులేషన్ అది.